18th సెంచరీలో ఆంటన్ మెస్మర్ అనే ఒక వ్యక్తి మెస్మరిజం అనే ఐడియాలజీతో ముందరికి వచ్చాడు. అతను ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే దానికి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఎలా ఉంటాయో సేమ్ లైక్ దాట్ మన ఎర్త్ కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. అలాగే మనకు కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. మనలో కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ గా కంట్రోల్ చేయగలిగితే కొన్ని మెడికల్ మిరాకిల్స్ చేయవచ్చని అతను అన్నాడు. యా, ఆఫ్ కోర్స్ ప్రస్తుతం నేను చెప్పినది మీకు అసలు అర్థం కాలేదని నాకు బాగా తెలుస్తుంది. ప్రస్తుతం మీరేమనుకుంటున్నారంటే, అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ టైమ్ లాగ్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. I am Hamid from the crew of Movie Master and you're watching Movie Master YouTube channel. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అదేంటంటే స్పాయిలర్ అలర్ట్. ఎందుకంటే ఈ రోజు మనం ఈ వీడియోలో కార్తికేయ, సెవెన్ సెన్స్ లాంటి మూవీస్ కి సంబంధించిన మెయిన్ థీమ్ హిప్నటైజేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మూవీస్ రిలీజ్ అయ్యి చాలా రోజులైనా వాటి మెయిన్ థీమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న స్పాయిలర్ అలర్ట్. ఇది పక్కన పెట్టేస్తే, ఇందాక ఆంటన్ మెస్మర్ గురించి మాట్లాడుకున్నాం కదా, అతను జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇచ్చాడు. ఇతని తర్వాత జేమ్స్ బ్రాడ్ అనే ఒక మహానుభావుడు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను ఏమన్నాడంటే, హిప్నటైజేషన్ అనేది 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ హిప్నటైజేషన్, ఇంకోటి ఇండైరెక్ట్ హిప్నటైజేషన్. డైరెక్ట్ హిప్నటైజేషన్ అంటే నేను నిన్ను హిప్నటైజ్ చేస్తాను అని చెప్పి చేసేదే డైరెక్ట్ హిప్నటైజేషన్. ఇండైరెక్ట్ హిప్నటైజేషన్ అంటే నేను నిన్ను హిప్నటైజ్ చేస్తాను అని చెప్పకుండా చేసేదే ఇండైరెక్ట్ హిప్నటైజేషన్. మనం స్టైల్ గా ఇంగ్లీష్ లో చెప్పాలంటే, ద హిప్నటైజేషన్ విచ్ ఇస్ నాట్ డైరెక్ట్ హిప్నటైజేషన్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ హిప్నటైజేషన్. ఇప్పటి వరకు మనం డైరెక్ట్ హిప్నటైజేషన్ అలాగే ఇండైరెక్ట్ హిప్నటైజేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం హిప్నోసిస్ గురించి తెలుసుకుందాం. హిప్నోసిస్ లో 2 టైప్స్ ఉన్నాయి. అది ఒకటి హెట్రో హిప్నోసిస్, ఇంకోటి సెల్ఫ్ హిప్నోసిస్. హెట్రో హిప్నోసిస్ అంటే ఇంకొకరిని హిప్నటైజ్ చేయడం. సెల్ఫ్ హిప్నోసిస్ అంటే మనం మనల్ని హిప్నటైజ్ చేసుకోవడం. యా, వినడానికి కొంచెం ఇంతగానే ఉంటుంది కానీ మనం తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. హెట్రో హిప్నోసిస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అయితే అతను మనల్ని అన్ని విధాలుగా హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఏంటంటే, సైకియాట్రిస్ట్ మనల్ని హిప్నటైజ్ చేస్తున్నాడు కాబట్టి, అంటే ఇంకోరిని హిప్నటైజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని హెట్రో హిప్నోసిస్ అంటారు. సెల్ఫ్ హిప్నోసిస్ అంటే మనల్ని మనమే హిప్నటైజ్ చేసుకోవడం. అంటే రేపు పొద్దున మనము ఎర్లీ మార్నింగ్ 4:30 ఆర్ 5కే లేవాలనుకుంటాము. అది ఖచ్చితంగా అవ్వదు. మేబీ మీ వల్ల అవుతుందేమో కానీ నా వల్ల అయితే ఖచ్చితంగా అవ్వదు. క్రేజీ ఫెలో. ఇలా మనం ఒక గోల్ పెట్టుకొని అది ఖచ్చితంగా చేయాలనుకోని మనమే మోటివేట్ చేసుకుంటాం కదా, దీన్నే సెల్ఫ్ హిప్నోసిస్ అంటారు. ఇప్పుడు మనము హిప్నటిజం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. హిప్నటైజ్ జరిగేటప్పుడు 10% స్లీప్ అలాగే 90% అవేక్నెస్ లో ఉంటాము. అవును, 10% నిద్రలో అలాగే 90% మేలుకోలో ఉంటాము. మనమే తెలియకుండా యావరేజ్ గా 2 times సెల్ఫ్ హిప్నటైజ్ అవుతాము. ఇంకోటి ఏంటంటే, సైన్స్ ప్రకారం హిప్నటిజం అనేది ఆంటన్ మెస్మర్ ద్వారా 18th సెంచరీలో పరిచయం అయింది అని చెప్పారు. కానీ బియాండ్ సైన్స్ ఇది 1500s BCలోనే ఉందని కొన్ని రాతి శిల్పాల ద్వారా తెలుస్తుంది. అదే కాకుండా మహాభారతంలో అర్జునుడు కూడా ఈ హిప్నటిజం ని వాడారు. ఇంకోటి ఏంటంటే, కొన్ని ఇన్వెస్టిగేటివ్ కేసెస్ అలాగే కొంతమందిని మెమొరీ ఓవర్కమ్ చేయడానికి, అలాగే కొన్ని థెఫ్ట్స్ గురించి తెలుసుకోవడానికి, అలాగే ఇంకొన్ని స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం హిప్నటిజం ని అయితే వాడలేరు. ఈ వీడియో మొత్తంలో మేము ఒక్కరికి తగ్ లైఫ్ ఇవ్వాలనుకున్నాం. అది ఎవరికంటే ద వన్ అండ్ ఓన్లీ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే హిప్నటిజం గురించి అతని ద్వారా మాకు ఒక మంచి ఎగ్జాంపుల్ దొరికింది. యా, ఇప్పుడు మనం యానిమల్స్ హిప్నటైజేషన్ గురించి మాట్లాడుకుంటే, మనం ఒక పిల్లి ముందరికి వెళ్ళి మన వేలు చూపిస్తూ దాని చుట్టూ తిప్పుతుంటే కొంతసేపటికి మెలకలు తిరిగి కింద పడిపోతుంది. అలాగే మనం కోడి ముందరికి వెళ్ళి ఒక చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద కానీ గోడ మీద కానీ గిర్రని గీస్తే దానికి వణుకు పుడుతుంది. అలాగే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో మన పవన్ కళ్యాణ్ గారు తన 2 వేలు చూపిస్తూ ఒక గుర్రాన్ని హిప్నటైజ్ చేస్తారు. ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి మనం స్నేక్స్ విషయానికి వస్తే, స్నేక్స్ ని హిప్నటైజ్ చేసినట్టు కార్తికేయ మూవీలో చూపిస్తారు. కానీ అది ఏమాత్రం జరగదు. మేబీ ఇట్ హ్యాపెన్స్ బట్ ఇట్ హ్యాస్ లెస్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. ఎందుకంటే పాములకు మెమొరీ పవర్ అనేది చాలా తక్కువ, దానికి మేధాశక్తి తక్కువగా ఉంటుంది. తక్కువ ఉండడంతో దాన్ని హిప్నటైజ్ చేయడం కష్టం. ఎందుకంటే హిప్నటైజిస్ లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ లో మనము పాముకి కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం. ఈ రోజు ఇచ్చిన ట్రైనింగ్ అది రేపటికంతా మర్చిపోతుంది. సో దాన్ని హిప్నటైజ్ చేయడం అనేది చాలా కష్టం. అలాగే మన పెద్దవాళ్ళు కానీ కొన్ని సినిమాలలో కానీ పాములు పగబడతాయి అలా చూపిస్తుంటారు, కానీ అది కూడా జరగదు. ఎందుకంటే దానికి మెమొరీ పవర్ తక్కువ. మేబీ ఇట్ హ్యాపెన్ ఇన్ సమ్ స్నేక్స్ బట్ నాట్ ఇన్ ఆల్ స్నేక్స్. యా, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న కవిత్వం రాసాము. ఇంకోటి, దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ స్క్రిప్ట్ రైటర్ స్నేహిత్. అదేంటంటే, ద వే యూ ట్రీట్ us, ద వే యూ గ్రీట్ us వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ఫుల్ టు us. యా, ఎందుకంటే మా వీడియోని నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చకుంటే మొహమాటం లేకుండా డిస్లైక్ చేసేయండి. అదేనండి,
కొట్టండి గంట, పండించండి మా పంట, మెనీ గ్రేట్ పీపుల్ సెల్యూట్ టు ఆల్. అంటే ఎందరో మహానుభావులు అని చెప్తున్నాను. అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ హమిద్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద క్రూ ఆఫ్ మూవీ మాస్టర్స్.